ఇక్కడ సరేపతులో ఉన్న విధవరాలు అదే చేస్తుంది. ఏం చేస్తుంది? తన ఇంటికి వచ్చినటువంటి ప్రవక్త అయిన ఏలియాకు సహకారాన్ని అందిస్తుంది, సహకరిస్తుంది. ఎలా? ఆహారాన్ని వేలకు పెట్టడం ద్వారా. కరువుతో దేశమంతా నిండిపోయినప్పటికీ కూడా తన ఇంటికి వచ్చినటువంటి ప్రవక్తకు తన సహకారాన్ని అందిస్తుంది. ఎలా తెలుసా అండి? భోజనం పెట్టడం ద్వారా, నీడను ఇవ్వడం ద్వారా. ఇలా దేవుని సేవకులకు సహకరిస్తూ దేవుని సేవకు సహకారాన్ని అందిస్తున్న సమయంలో తన ఇంట్లో కష్టం వచ్చింది. అంటే అర్థం తెలుసా? మనలో ఎవరైనా ఒకవేళ ఈరోజు టీవీలో వాక్యం వింటున్నటువంటి మీరు కావచ్చు, సోషల్ మీడియాలో ఈ సందేశం వింటున్నటువంటి వారు కావచ్చు, లేదా నా ఎదుటున్న మీరు కావచ్చు, సేవలో సహకరిస్తున్నారా? సేవకు సహకరిస్తున్నారా? మనలో ఎవరైనా ఒకవేళ ఈరోజు టీవీలో వాక్యం వింటున్నటువంటి మీరు కావచ్చు, సోషల్ మీడియాలో ఈ సందేశం వింటున్నటువంటి వారు కావచ్చు, లేదా నా ఎదుటున్న మీరు కావచ్చు, సేవలో సహకరిస్తున్నారా? సేవకు సహకరిస్తున్నారా? సంఘ పరిచర్యకు సహకరిస్తున్నారా? నేను సేవలో పాల్పంచుకుంటున్నాను కాబట్టి, సేవకు సహకరిస్తున్నాను కాబట్టి, సేవ చేస్తున్నాను కాబట్టి నా కష్టాలు రావు అని దయచేసి ఏ ఒక్కరూ అనుకోకండి. తాను సేవకుణ్ణి ప్రేమించినప్పుడు, సేవకునికి సహకారాన్ని అందించినప్పుడు తన ఇంట్లో కష్టం వచ్చింది. 2, దేశంలో కరువు, ఆకలితో అలమటించిపోతున్న సమయంలో అందరూ కలిసి భోంచేస్తున్నారు. వాళ్ళు భోంచేస్తున్నప్పుడు నువ్వు ముందు తిన్ను, తర్వాత నేను తింటాలే అనే పరిస్థితి అక్కడ లేదు. కల్వరి పరిచర్ను ప్రారంభించిన రోజుల్లో, చాలా సంవత్సరాలు, రోజుల్లో మాత్రమే కాదు చాలా సంవత్సరాలు, సాయంత్రం అయ్యేసరికి నేను నాతో పాటున్న తమ్ముళ్ళందరం కలిసి గ్రామాలకు వెళ్ళిపోయేవాళ్ళం సువార్త ప్రకటించడానికి. గ్రామాల్లో సువార్త ప్రకటించి తీరా కల్వరి హౌస్ అనే ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. 2 గంటలకు 3 గంటలకు తిరిగి వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడు అక్కడ పంచభక్ష పరమాణాలు ఏమి ఉండేవిగా. రైస్ ఉండేది, పప్పుచారు ఉండేది. సేవకి వెళ్తున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరం కాకుండా 5, 7, 10 మంది 12 మంది కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ లోపల నేను వస్తున్నా అని చెప్పి తమ్ముళ్ళు కలిసేవాళ్ళు, అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. స్టార్టింగ్లోనేమో 5 మెంబర్స్ ఉండేవాళ్ళం, తిరిగి వచ్చేసరికి 12 మంది ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ కల్వరి హౌస్లో ఉండి 5 వెళ్ళారు కాబట్టి తిరిగి 5 వస్తారని చెప్పేసి ఒకవేళ 5కే వండారు అనుకోండి, 12 మంది సరిపోతుందంటారా? సరిపోయేది కాదు. కాబట్టి ఏం చేసేవాళ్ళం అంటే, ఎవరైతే కాస్త సేవలో అనుభవం కలిగిన వాళ్ళు, ఎక్కువ కాలం సేవలో ఉంటున్న వాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళం అంటే, మేము తర్వాత తింటాం మీరు తినండి అని చెప్పిన వాళ్ళం. ఎందుకని? నూతనంగా సేవలోకి వస్తున్న వాళ్ళకి వస్తువులు ఉండడం మాకు అలవాటు అయింది, కానీ వాళ్ళకి ఇంకా అలవాటు కాలేదు కదా అని చెప్పి, మీరు తినండి తర్వాత మేము తింటాంలే అని చెప్పి అనేవాళ్ళం. వాళ్ళు పాపం ఆకలితో ఉండి మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేసేవాళ్ళు. మేమేమో నవ్వుకొని నీళ్లు తాగేసి పడుకునేవాళ్ళం. దయచేసి గమనించండి, సరేపతులో ఉన్నటువంటి ఆ విధవరాల ఇంటిలో ఆ పరిస్థితి ఆ రోజు లేదండి. మీరు ముందు తినండి తర్వాత మేము తింటామనే పరిస్థితి లేదండి. దేశం అంతా కూడా కరువుతో ముక్కలు చెక్కలైపోతున్న రోజుల్లో ఆ ఇంట్లో సమృద్ధిగా ఆహారం ఉందండి. పిండి తక్కువ కాలేదు, నూనె అడుగంటి పోలేదు. ఎంత సంతోషం అండి. ఆ పిండి తీస్తున్నప్పుడు రేపటికి ఈ పిండి ఉంటుందా, అయిపోతుందా, రేపు చూద్దాం. మళ్ళా రేపటి దినాన పిండి తీస్తూ ఉంటే మళ్ళీ పిండి బయటకు వచ్చేది, మళ్ళీ నూనె బయటకు వచ్చేది. ఎంత సంతోషం అండి. ఆ పిండి పాత్రను చూసిన ప్రతిసారి సంతోషం, ఆ నూనె పాత్రను చూసిన ప్రతిసారి సంతోషం, సమృద్ధిగా రొట్టెలు తింటున్న ప్రతిసారి సంతోషం. చాలా మందికి లేని సమయంలో మనకు దేవుడు కడుపు నిండా
ఆహారాన్ని ఇస్తున్నాడు అని సంతోషిస్తున్న సమయంలో సమస్య వచ్చింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? చాలా కాలంగా ఉద్యోగం లేదండి, ప్రార్థన చేయగా మంచి ఉద్యోగం వచ్చిందండి, పోనీలే ఉద్యోగం వచ్చింది అని చెప్పి సంతోషిస్తున్నాను. అలా సంతోషిస్తున్న సమయంలో చాలా కాలంగా పిల్లలు లేరండి, 10 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టాడండి. అలా బిడ్డ పుట్టాడు అని చెప్పి సంతోషిస్తున్న సమయంలో చాలా కాలంగా ఇల్లు కొనుక్కోలేదండి, ఇంటి కోసం ప్రార్థన చేశామండి, శుభమా అంటూ ఆ ఇంటిలోకి వెళ్ళి సంతోషిస్తున్న సమయంలో చాలా కాలంగా కారు కొనుక్కోవాలి, అది మనకున్న అవసరము అని చెప్పి అనుకొని ప్రార్థన చేయగా కారు వచ్చింది, కారు కొనుక్కున్నాము, శుభమా అంటూ ఆ కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో, సంతోషిస్తున్న సమయంలో సమస్య వచ్చింది. ఎస్, మన జీవితంలో ఇతరులకు లేనటువంటి వాటిని మనం కలిగి ఉండి సంతోషిస్తున్న సమయంలో సమస్య రావచ్చు. ఒకవేళ ఈరోజు మీ జీవితంలో అటువంటి పరిస్థితి గుండా వెళుతున్న సమయంలో సమస్య వచ్చిందేమో. ఆనాడు వారు సంతోషిస్తున్న సమయంలో సడన్ గా కొడుకు కుప్పగూలిపోయాడు. అయ్యో అయ్యో ఏమైంది? వెలువెల్లాడిపోతున్నాడు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. సమస్య వచ్చి పడింది. 3, దేవుడు ఎంత గొప్పవాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ లేని భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆ రోజు దేశంలో ఎక్కడ ఆహారం లేదు, ఎంత ధనవంతులైనా సరే ఆహారం లేదు. కారణం ఏమిటంటే పంటలు పండటం లేదండి, పంటలు లేవు, కోతలు లేవు. దీనంతటికీ కారణం ఏమిటంటే ఆకాశం వర్షం ఇవ్వడం లేదు. ధనవంతులకే తినడం కష్టంగా ఉన్నప్పుడు పేద విధవరాలు తన కొడుకు, తన ఇంటి వాళ్ళందరూ కూడా సమృద్ధిగా భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవాళ్ళుగా, దేవుని మాట నమ్మాం, దేవుని మాట విన్నాం, కాబట్టి సమృద్ధిగా దేవుడు మాకు ఆహారాన్ని ఇచ్చాడు అని సాక్ష్యం ఇచ్చే సమయంలో ఉన్నారా ఈరోజు మన మధ్య? నేను నా ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్న సమయంలో, దేవుడు నన్ను కనికరించాడు అని చెప్తున్న సమయంలో, దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్తున్న సమయంలో, దేవుడు నా కుటుంబాన్ని కట్టాడు అని చెప్తున్న సమయంలో, దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యం చేశాడు అని నేను పంచుకుంటున్న సమయంలో సమస్య వచ్చి పడింది. ఎస్, నువ్వు సాక్ష్యం ఇస్తున్నప్పటికీ, సాక్షిగా జీవిస్తున్నప్పటికీ సమస్యలు రావచ్చు. ఆ ఇంట్లో వచ్చింది. సో సేవకు సహకరించే సమయం కావచ్చు, సేవకులకు సహకరించే సమయం కావచ్చు, సంతోషంగా నువ్వు నీ ఆత్మీయతను కొనసాగిస్తున్న సమయం కావచ్చు, లేదా ప్రభువు కోసం నువ్వు సాక్ష్యం ఇస్తున్న సమయం కావచ్చు, సమస్యలు రావచ్చు. ఆ రోజు అలాగే ఆ ఇంట్లో సమస్య వచ్చింది. సహకరిస్తున్న సమయంలో, సంతోషిస్తున్న సమయంలో, సాక్షార్థమై ఆ కుటుంబం జీవిస్తున్న సమయంలో సమస్య వచ్చింది. ఈరోజు మన మధ్య ఎవరైనా సమస్య గుండా వెళ్తున్నారా? సాక్షిగా జీవిస్తున్నప్పుడు, సేవకు సహకరిస్తున్నప్పుడు, సంతోషంగా నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు సడన్ గా సమస్య వచ్చి సతమతం అయిపోతున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, అదే పరిస్థితి గుండా రోజు ఆ విధవరాలు కుమారుడు వెళ్లాల్సి వచ్చాం, కుటుంబం వెళ్లాల్సి వచ్చింది. కానీ దేవుని బిడ్డలమైన మనము, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న మనము, మన జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా, అది ఏ సమయంలో వచ్చినా, అది ఎలా తీవ్ర స్థాయిలో వచ్చినా, ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఆ సమస్యకు పరిష్కారము ఉంది. ఆ పరిష్కారమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అది నువ్వు నమ్మినట్లయితే ఎంత బాగుంటుంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారు, అయ్యా సేవలో పాల్పంచుకుంటున్నా సమస్య వచ్చి పడింది, రక్షణ ఆనందం కలిగి సంతోషంగా జీవిస్తున్నా సమస్య వచ్చి పడింది, ప్రభు కొరకు సాక్షిగా నేను ఎక్కడ ఉంటే అక్కడ సాక్షిగా జీవిస్తున్నా సమస్య వచ్చి పడింది. అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అయితే ఈ అంశము దేవుడు నీ కోసమే రాయించాడు బైబిల్లో. నీలాంటి వారి కోసమే, మనలాంటి వారి కోసమే దేవుడు ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో రాయించాడు. ఆ సమస్య వచ్చింది. ఆ సమస్య ఆ విధవరాలు తీర్చుకోలేని
సమస్య, తన చేతుల్లో లేని సమస్య వచ్చి పడింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు సమస్య వచ్చి పడింది, చేతులు కాళ్ళు ఆడటం లేదు. సమస్య వచ్చి పడింది, నా చేతిలో ఏమీ లేదు. ఎలా ఆ సమస్యను తెచ్చుకోవాలి నాకు అర్థం కావట్లేదు. అటువంటి వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే ఏం చేయాలి? సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య తీర్చుకోవడం మనకు చేతగానప్పుడు, ఆ సమస్య మనకున్న సంతోషాన్ని, సహవాసాన్ని, సాక్ష్యాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ విధవరాలు చేసింది మాత్రం మనం చేయకూడదు. ఆ విధవరాలు చేసింది ఏమిటంటే ఆత్మీయుణ్ణి నిందించింది, ఆత్మీయతను నిందించింది, ఆత్మదేవుణ్ణి నిందించే విధంగా చేసింది.